420 హామీలు 420 హామీస్ ఇచ్చింది. ఎన్నో పథకాలు ఇంకా లేని చెప్పి దొంగతనంగా అబద్ధాలు చెప్పి అధికారంకి వచ్చింది. అధికారంకి వచ్చిన తర్వాత మాత్రం చేస్తున్న పని ఏంటంటే ఆయన ఇస్తా హామీలు ఇవ్వకపోగా ఉన్న పథకాలనే ఎగరగొడుతున్నాడు. ఇంతకుముందు చూసినాం మనం కేసీఆర్ కిట్ ఉంటుండే అది ఎగిరిపోయింది. రైతు బీమా పీకింది, మధ్య మధ్య రైతు బంద్ ఎగరగొడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్న పథకాలు అన్నీ ఎగరగొడుతూ పోతున్నాడు. ఇప్పుడు కొత్తగా దొంగ కేసులు వేయించి వాళ్ళ పార్టీ నుంచే వాళ్ళ మనుషులతోనే హైకోర్టులో కేసు వేయించి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ మీద కౌంటర్ ఇవ్వకుండా దాన్ని పేలిపోయేటట్టు చేసి ఈరోజు కళ్యాణ్ లక్ష్మి పథకం కూడా ఎగరగొట్టే ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ కాంగ్రెస్ పార్టీని, ఖచ్చితంగా కళ్యాణ్ లక్ష్మి పథకం అమలు చేయాలి. మళ్ళా పునరుద్ధరించి లబ్ధిదారులందరికీ కూడా వెంటనే చెక్కులు రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ కాంగ్రెస్ చేస్తున్న ప్రతి దొంగ పని మేము బయట పెడుతూనే పోతున్నాం. ఎక్కడెక్కడ కాళేశ్వరం పోయిందన్నాడు, ఇప్పుడు చూసినాం వర్షాలు పడకపోతే మళ్ళీ కాళేశ్వరం చాలు చేసిండ్రు. అన్ని అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చిండ్రు. ఇవాళ చూస్తే మాత్రం ప్రజలు ప్రతి ఒక్కరు ఎంతో బాధపడుతున్నారు. మేము తప్పు చేసినాం, కేసీఆరే రావాలి, కేసీఆర్ ఉంటేనే బాగుండే. రైతులు కానీ ఇటు లబ్ధిదారులు కానీ కళ్యాణ్ లక్ష్మి అలాగే చూసుకోకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రాకపోతుండే. కేసీఆర్ ఉన్నప్పుడు 100 మందికి ప్రతి నెల మేము ఒక అర్బన్లోనే మినిమం 10-15 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ లేదు, కళ్యాణ్ లక్ష్మి లేదు. అక్కడ పోతే ఏ రైతులకు ఎట్లా ఉన్నాయి, రైతు మద్దతు ధర అంటాడు, అది కొందరికి ఇచ్చి ఎగరగొట్టాడు. రైతులకు మళ్ళా రుణమాఫీ 2 లక్షలు అన్నాడు, 1 లక్ష వరకు కూడా అందరికీ చేయలేడు. అన్ని దొంగ హామీలు చేస్తానే పనులు కూడా ఏవి సరిగా లేవు, ఇస్తాన పథకాలు కూడా ఏవి సరిగా అమలు చేస్తాడు. అన్నీ ఏదో నాకు మాత్రం ఇట్లా ఇచ్చి దిగుదొడుపు గత ఇచ్చేసిన అయిపోయిందని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు. మేము వాళ్ళు ఇస్తాన పనులన్నీ అమలు చేసే వరకు వాళ్ళు ఇంబడ పడుతుంటాం. అతి త్వరలో ఎలక్షన్స్ రాగానే మాత్రం వాళ్ళు తీసుకోవడం ఖాయం. ఖచ్చితంగా మళ్ళీ మా కేసీఆర్ వస్తాడు, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు. ప్రజలందరూ మనం చూసినాం. కేసీఆర్ ఉన్నప్పుడు కింది స్థాయి నుంచి ఇటు గుండ్లకు చేపలు ఇచ్చి వీళ్ళకు గొర్రెలు పంపిణీ, బర్రెలు పంపిణీ, అలాగే బీసీలకు ₹1,00,000 ఇచ్చి బిజినెస్ పెట్టే విధంగా అటు పోతే కేటీఆర్ ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఎన్నో పెద్ద కంపెనీలు తీసుకొచ్చి జాబ్ వచ్చి చేశాడు. మనం చూసినాం హైదరాబాద్లో 17 ఎమ్మెల్యే సీట్లు గెలిచినాం. ఓన్లీ అక్కడ చేసిన మన ఐటీకి సంబంధించిన విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ దొరికిన జాబ్ వల్లనే మనకు అక్కడ అన్ని సీట్లు వచ్చినాయి. కానీ ఇక్కడ రైతులు మోసం చేసిండు, 2 లక్షలు ఇస్తానని చెప్పేసి అని, రైతు బంధు 15,000 చేస్తానని చెప్పేసి అని, మద్దతు ధర 500 అని చెప్పి ఈ రకంగా దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది తప్ప ఆయన చేస్తున్నది ఏం లేదు. ఇలాగే మేము ఎండగడుతూ పోతున్నాం. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అమలు చేసేంత వరకు మేము ఉద్యమం చేస్తూనే ఉంటాం. జై తెలంగాణ, జై बीआरएस पार्टी की जानिब से शादी मुबारक और कल्याणा लक्ष्मी के ऊपर हाई कोर्ट में कांग्रेस पार्टी के कार्यकर्ता की जानिब से इनसफिशिएंट फंड की वजह से रोक देना कह के एक रिट पिटीशन एडमिट की गई। हुकूमत की ये जिम्मेदारी थी कि ये रिट पिटीशन का काउंटर डालते। ये गवर्नमेंट शादी मुबारक स्कीम के लिए हमारे पास सरप्लस फंड है, हम हुकूमत बीआरएस पार्टी कांग्रेस पार्टी हम देना चाह रहे, लेकिन हुकूमत कांग्रेस ने एक अवाम को धोखा देते हुए हाई कोर्ट में ना सिर्फ रिट पिटीशन डाली बल्कि उसको टेम्पररी स्टॉप होने के लिए अपने आंखों देखा हाल देखा गया। बीआरएस पार्टी कल्याणा लक्ष्मी और शादी मुबारक के बेनिफिशियरी के साथ खड़ेते हुए आज रोडों पर एहतजाज करते हुए अपना एहतजाज दर्ज कराना चाहती है और गवर्नमेंट से ख्वाहिश करती है और डिमांड करती है कि अगर आपके पास हुकूमत करने का तर्ज तरीका नहीं है तो आप हाई कोर्ट में एडमिट कर रहे हुए केस को फौरी जो एफिडेविट डालकर हमारे पास सरप्लस फंड है, हम ये स्कीम को कंटिन्यू करना चाह रहे हैं, ये आपको बताने की जरूरत है। पिछले 3 सालों में न सिर्फ రైతు बंधु के नाम पर फंड्स की शिकायत की गई बल्कि रियम्बर्समेंट के बच्चों के लिए कॉलेज में पढ़ने वालों को रियम्बर्समेंट फीस नहीं है। इससे पहले माइनॉरिटी के लिए सेंट्रल गवर्नमेंट की जानिब से वक्फ पोर्टल कायम किया गया था, उसके बावजूद भी ये गवर्नमेंट वक्फ के लिए सुप्रीम कोर्ट से रुचि नहीं हुई। आज हम इस प्लेटफॉर्म से ये अपील करते हैं कि आवाम से एहतजाज की अपील करते हैं कि धीरे धीरे इंजीनियर कॉलेज के बच्चों को भी लूज ट्रैक कर रहे हैं हमारे चीफ मिनिस्टर। हमारी हर चीज को एक जो है
फंड्स नहीं है, फंड्स नहीं है। पिछले 3 साल से हुकूमत में आके फंड्स नहीं है क्या जो एक नारा रटते हुए तेलंगाना रियासत को हिंदुस्तान में न सिर्फ मुल्क में बदनाम करने की कोशिश कर रहे हैं। पिछले 3 साल से आपके पास कोई प्रोग्रेसिव आइडियाज नहीं है। फंड्स कैसा जनरेट करते, आपकी हुकूमत में आपको काम करने का तरीका नहीं है। हम तो चाहते हैं कि सीएम रेवंत रेड्डी बार बार फंड्स नहीं है का नारा बजाने के बजाय आप अपनी गद्दी को रिजाइन कर दीजिए। दूसरे और तरीके से हम चाहते हैं कि आप ना तो रईतों के साथ इंसाफ करते, ना तालिब इल्मों के साथ इंसाफ करते। नालसार यूनिवर्सिटी के लॉ ग्रेजुएट को जो है सेंट्रल जो है बार काउंसिल के चीफ ने जो है मिश्रा साहब ने ये कह करके ये करा के यूनिवर्सिटी के बच्चों को उनके जो है अभी उसको इंकरेज ना किया जाए, एनरोल ना किया जाए। हम इस प्लेटफॉर्म से वो इंजीनियर, वो लॉ ग्रेजुएट बच्चों के हक में भी आवाज उठाना चाहते हैं। ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అమానవీయ చర్యలు చేపడుతుందో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే దొంగ డ్రామాలు ఆడి మరి తన మనిషితోనే అక్కడ కేసు వేయించి హైకోర్టులో మరి తన చాతగానితనాన్ని తనిచ్చి తానే బయట పెట్టుకోవడం జరిగింది. మరి కేసీఆర్ గారు పూర్తి అనవాళ్ళు తీసేయాలని ప్రతి కార్యక్రమంలో ఆయన ఏ చిన్న పెద్ద ఏ కార్యక్రమం చేసినా కూడా కేసీఆర్ గారిని తీసేయాలి, ఆయనను ఆయన పథకాలు మొత్తం తీసేయాలి అనేది ఏదైతే దురుద్దేశం ఉందో అది ఈ రోజు బయట ఏదైతే ఆడబిడ్డలను పెట్టుకొని పేదవాళ్ళు ఆడపిల్ల అనేది బరువు కాకూడదని ఏదైతే మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి కళ్యాణ శాఖకు ఏదైతే ఉందో ఈ రోజు ఆ మొత్తం పథకాన్ని తీసేయాలని చెప్పేసి తన మనిషితోనే హైకోర్టులో కేసు వేయించి స్టే తీసుకోవడం అనేది చాలా అమానవీయ చర్య. ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా విమర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడు కేసీఆర్ మన రేవంత్ గారి మీద అందరూ కూడా విమర్శించడం జరుగుతూ ఉంది. అంత మంచిగా కేసీఆర్ గారు ఏదైతే మన భారతదేశ జాతిపిత గాంధీజీ అనేది ఎవరైతే గట్టిగా నమ్ముతామో అలాగే మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అనేది ఎప్పటికి కూడా ఆయన చరిత్ర పుటలోనే ఆయన కంటూ ఒక పేజీని తయారు చేసుకున్నటువంటి వ్యక్తి. మరి ఇలాంటి చిల్లర మాటలన్నీ కూడా మాట్లాడి చిల్లర కథలన్నీ వేస్తే ఆయన చేసినటువంటి పథకాలు తీసేస్తే మాత్రం ఇంకా నీకు పుట్టగతలు లేకుండా మేమందరం మహిళలం ఆడబిడ్డలం మహిళలందరం కూడా మేము చాపరాలు పెడుతున్నాము. నేనే కాదు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ ఘోష అనేది వినపడతా ఉంది. ఈరోజు చాలా మంది ఆడపిల్లలందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఆయన తీసుకుని ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 నుంచి 15 వరకు పథకాలు అవలీలుగా ఆయన అమలు చేయడం జరిగింది. మరి నువ్వు ఇచ్చినటువంటి 6 పథకాలు కానివ్వు 420 హామీలు కానివ్వండి ఏది కూడా సరైనటువంటి క్రమంలో నువ్వు అమలు చేయలేకపోతున్నావు. నీ జాతకాన్ని తనాన్ని మరి కేసీఆర్ గారు పెట్టినటువంటి ఇవన్నీ అమలు చేస్తే నాకెక్కడ చెడ్డ పేరు వస్తుందో అని చెప్పేసి మరి ఇవన్నీ కూడా తీసేసి పూర్తిగా కేసీఆర్ గారు అలాగే బీఆర్ఎస్ తీసేయాలని నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావో అంత గట్టిగా బీఆర్ఎస్ అలాగే కేసీఆర్ గారి పేరు బలపడతా ఉంది ఈ రోజు. కాబట్టి మేమందరం కూడా మా మహిళలందరం కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మళ్ళీ మీరు కౌంటర్ వేయండి హైకోర్టులో. ఖచ్చితంగా మాకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఖచ్చితంగా మాకు కావాల్సిందే. అవి మాత్రం అమలు కాకపోతే ఈ చర్య అనేది ఇంకా ఉధృతంగా మేము బయటకు తీసుకెళ్తాం, పై వరకు తీసుకెళ్తాం అని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్ సీఎం గారు ఖచ్చితంగా జై తెలంగాణ, జై కేసీఆర్. ముబారక్ గురించి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గణేశన్న గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మొదటిగా సీఎం అయిన తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి మొదట్లో 51,000 ఇవ్వడం జరిగింది. తర్వాత మా మహిళా ఆడపడుచులకి ఇబ్బంది అవుతుందని దాన్ని 75,000గా తర్వాత 1,01,16,000 మేము గెలిచినట్టయితే అమలు చేస్తామని చెప్పినట్టే మా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మళ్ళీ సీఎం గారిని మళ్ళా కేసీఆర్ గారిని గౌరవ ముఖ్యమంత్రిగా చేసిండ్రు. అన్నట్టుగానే 1,01,16,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మా కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,01,16,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఏ మహిళా సోదరిమణికి కూడా ఇవాళ తులం
తులం బంగారం లేదు. అది కాకపోతే ఇచ్చినటువంటి ఈ 1,116 రూపాయలకు కూడా కోర్టును వ్యక్తులతోటి కోర్టులో కేసు వేయించి స్టే తెప్పించి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా ఇవ్వడం లేదు. ఆ మహిళా సోదరులు అందరం కూడా ఆగ్రహించి ఇవాళ చూసినట్టే కాదు, ఇంకా అమలు కాకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వచ్చే విధంగా మీ అందరం కూడా ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.